హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి కళ్ళు మూసుకొని ఈ రహస్యం విను, నువ్వు చేసిన మోసం ఏమిటో బోధపడుతుంది, క్షమించమని అడగవా అని బాబాగారు ఈరోజు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పినా కూడా మనం చేస్తున్న తప్పులకి, లేదంటే మనం అనుభవిస్తున్న కర్మలకు దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపించడానికి ఈ సందేశాలను మనకు పంపుతూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని బాబాగారు చెప్పే రహస్యాన్ని ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో వీరభద్రం అనే ఒక జమీందారు ఉండేవాడు. అతని దగ్గర చాలామంది పని వాళ్ళు ఉండేవారు. వారందరినీ వీరభద్రం ఎంతో చక్కగా చూసుకునేవాడు. ఒకరోజు వీరభద్రం దగ్గర పనిచేసే శేఖర్ అందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ నెల రావాల్సిన జీతం, ఇది నీకు శంకరయ్య, నువ్వు అయ్యగారి దగ్గర తీసుకున్న డబ్బు 1000 రూపాయలు. మరి నీ బాకీలో కొంత డబ్బు మినాయించుకోగా ఎంత ఇవ్వమంటావో చెప్పు అయ్యా, త్వరలో మీ బాకీ తీర్చేస్తాను, మీరే ఏదైనా చెయ్యాలి. సరే అయితే ఈ నెలకి రావాల్సిన జీతం మొత్తం ఇచ్చేస్తున్నాను. ఒకసారి అయ్యగారిని అడిగి వచ్చే నెలలో ఎంత తగ్గించి ఇవ్వాలో నేను చెప్తాను. ఈసారికి మొత్తం తీసుకెళ్ళు అయ్యా. కృతజ్ఞతలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఒకసారి జీతంలో తగ్గించి ఇస్తానంటే కంగారు పడ్డానయ్యా. నాదేముంది శంకరయ్య, అంతా అయ్యగారి దయ. ఆయన మంచివారు కాబట్టి మనకి ఇలా నడుస్తుంది. అలా అందరికీ నెల జీతం ఇచ్చేసిన తర్వాత అన్ని లెక్కలు వీరభద్రం దగ్గరికి తీసుకొని వస్తారు. అయ్యా, అందరికీ నెలవారీ జీతం ఇచ్చేశాను. ఇకపోతే దిగుబడి మొత్తం గోదాముల్లోకి తరలించాము. మంచి రోజు చూసుకొని ఆ ధాన్యాన్ని పట్టణంలో షెడ్డు గారికి ఎగుమతి చేస్తాము. అందరికీ జీతాలు ఇచ్చేశావా? ఎవరైనా డబ్బు సహాయం అడిగారా? లేదయ్యా. కాకపోతే శంకరయ్య మనకు ఇవ్వవలసిన బాకీ డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే వడ్డీ జీతం ఇచ్చి పంపాను. వచ్చే నెల జీతంలో తగ్గించి ఇస్తానని చెప్పాను. అలా నెలవారీ జీతంలో ఏమీ తగ్గించి ఇవ్వవద్దు. శంకరయ్య మన దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు. అతను తీసుకున్న బాకీ సంగతి అటుంచి అతని మీద ఎటువంటి ఒత్తిడి చేయకండి. ఇంకొక విషయం, ఆ శంకరయ్యకు వచ్చిన నెల నుండి 50 రూపాయల జీతం ఎక్కువగా ఇవ్వండి. అలా వీరభద్రం ఒక్క శంకరయ్యనే కాకుండా వారి దగ్గర పనిచేసే పని వాళ్ళందరినీ వాళ్ళ అవసరాల సహాయంగా ఉంటూ ఉండేవాడు. జీతం తీసుకున్న శంకరయ్య దారిలో సమకూరుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇదిగో గంగ, ఈ నెలకు సరిపడే సరుకులు, ఇంకా ఇదిగో ఈ మిగిలిన జీతం డబ్బులు. అన్నీ సరే కానీ ఇందాక అన్నయ్య వచ్చి వెళ్ళాడండి. ఈ మధ్య అన్నయ్య వాళ్ళ అమ్మాయి వివాహం జరిగింది కదా, అక్కడ రంగాపురంలో ఉంటున్న నర్సయ్య గారి అబ్బాయి మన అమ్మాయిని చూశాడంట. ఆ అబ్బాయికి మన అమ్మాయి బాగా నచ్చిందంట. సంబంధం మాట్లాడి రమ్మని మా అన్నయ్యని వాడు పంపాడు. ఆ నర్సయ్య నాకు తెలుసు. వాళ్ళ తాహతకు మనము తగము. వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు. అయితే ఏముంది, మన అమ్మాయి కూడా మనలాగే పేదరికంలో నుంచి జీవితాంతం ఉండమంటారా ఏంటి? అలా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి సుఖపడుతుందండి. నాకైతే మన అమ్మాయిని ఆ నర్సయ్య గారి కొడుకు ఇవ్వాలని ఉంది. సరే నీ ఇష్టం, కానీ వాళ్ళ తాహతకు తగ్గట్టుగా పెళ్లి చేయాలి. ఎంతో కొంత కట్నంగా ఇవ్వాలి కదా. ఇవన్నీ చేయాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు? అవునండి, కట్నం 5000 ఇస్తే సరిపోతుంది అన్నారు. ఇకపోతే పెళ్లి ఖర్చులు 2000 అవుతుంది. మొత్తం 7000 ఉంటే సరిపోతుంది. వీటి 7000 అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది జరగని పనిలే కానీ ఆ సంబంధం గురించి మర్చిపో. మన తాహతుకు తగ్గట్టుగా వేరే సంబంధం చూసి చేద్దాం. ఏంటండి, అదృష్టం మన దాకా వస్తే కాదని అంటున్నారు. అదంతా నాకు తెలియదు. మనం ఆ సంబంధమే అమ్మాయికి ఖాయం చేస్తున్నామంతే. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ డబ్బు తీసుకొని రండి. అయినా ఇన్ని సంవత్సరాలుగా వీరభద్రం గారి దగ్గర పనిచేస్తున్నారు కదా, పిల్ల పెళ్ళికి అంటే ఆ మాత్రం సహాయం చేయరా ఏంటి అని గంగ అడుగుతుంది. నువ్వు మాట్లాడుతున్నది నీకేమైనా అర్థమవుతుందా
అయ్యగారి దగ్గర మీరు 1000 రూపాయలు అప్పు తీసుకొని చాలా రోజులైంది కదా, ఇప్పటి వరకు చెల్లి గవ్వ కూడా చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు 7,000 రూపాయలు అప్పు అడిగితే ఎలా ఇస్తాడు చెప్పు? అవన్నీ నాకు తెలియదండి. మీరు మీ అయ్యగారిని అడుగుతారో లేక ఇంకెవరినైనా అప్పు అడిగి తెస్తారో నాకు తెలియదు. మొత్తానికి తేవాల్సిందే. లేదంటే నీకు నా కూతురు నేను నుయ్యో గుయ్యో తీసుకుంటాం. నీ మాట నీదే, కానీ మన పరిస్థితి నువ్వు అసలు అర్థం చేసుకోవు. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను. ఈ విషయం అమ్మాయితో చెప్పలేదు కదా? ఎందుకు చెప్పలేదు? మొదట అమ్మాయితోనే చెప్పాను. అది కూడా ఎంతో సంతోషించింది. ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఆ సంబంధమే చేస్తామండి అని అంటుంది గంగ. అప్పుడు శంకరయ్య ఇలా అంటాడు, ముందు ఆ విషయం మాట్లాడుకున్న తర్వాతనే కదా అమ్మాయితో చెప్పాలి. నీకు అస్సలు బుద్ధి లేదు. మీ ఇద్దరు తీసుకొచ్చి పెద్ద సంకటమే నా నెత్తి మీద పెట్టారు. ఇప్పుడేం చెయ్యాలి దేవుడా? అలా శంకరయ్య తన కూతురి వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 2 రోజులు గడిచిన తర్వాత, అయ్యా ఇదిగోండి 10,000 రూపాయలు మీ సచ్చిలో ఉన్నాయి. పట్నంలో ఉండే శెట్టిగారు చెల్లించవలసిన పాత బాకీలు కొంత జమ చేసి ఇచ్చారు. ఇది లోపల పెట్టమంటారా? సరే, ఆ డబ్బు అక్కడ పెట్టి మీ అమ్మగారు ఏదో వ్రతం చేయాలంట. నువ్వు వెళ్ళి మన పంతులు గారిని రమ్మనని చెప్పి పిలుచుకురా. అలా ఆ డబ్బు అక్కడ పెట్టి శేఖర్ బయటికి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి వీరభద్రం కూడా ఆ డబ్బు సంగతి మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా శంకరయ్య దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అంత డబ్బు అక్కడ చూసేసరికి శంకరయ్యకి తన కూతురి వివాహం గుర్తుకొస్తుంది. అమ్మో, ఆ డబ్బు సొంతమైతే నా కూతురి వివాహం ఎంతో వైభవంగా చేసేవాడిని. ఎంతసేపటికి ఎవరూ రావడం లేదు. ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతే నేను దొంగిలించినట్టుగా ఎవరికి తెలియదు కదా. కానీ ఇంతకుముందు నేను ఎప్పుడు దొంగతనం చేయలేదే. అలా బెదురుతూనే అక్కడ డబ్బు ఉన్న సంచిని తీసుకొని వెంటనే అక్కడి నుండి ఇంటికి చేరుకుంటాడు. అమ్మో, ఇంత డబ్బా? 10,000 రూపాయలు అంటే నా కూతురి వివాహం చేయగా ఇంకా నేను 5-6కి తీర్చవలసిన డబ్బు కూడా ఇందులోనే ఉంది. ఈ డబ్బులు ఎవరికీ తెలియకుండా ఈ అటక మీద ఉన్న పాత బిందెలు దాస్తాను. కొన్ని రోజులు ఈ విషయం గంగకు కూడా చెప్పను. విషయం సద్దు మినిగిన తర్వాత ఈ డబ్బును అప్పుడు బయటికి తీస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండనివ్వు. ఏంటి ఈరోజు తొందరగా వచ్చారు? పని అయిపోయిందా? లేదు, మళ్ళీ వెళ్ళాలి. చిన్న పని ఉంది. ఇటువైపు వెళ్తూ ఇంటికి వచ్చాను అంతే. సరే, నేను వెళ్తున్నా. అలా శంకరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది సమయానికి పాత సామాన్లు కొంటాం అంటూ ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు. పాత సామాన్లకి కొత్త సామాన్లు ఇస్తారట. ఏ అబ్బాయి, మా ఇంట్లో కొన్ని పాత సామాన్లు ఉన్నాయి, ఉండు ఇప్పుడు తీసుకొస్తాను. అలా వెళ్ళి 2 పాత బిందెలు తీసుకొస్తుంది గంగ. అందులో ఒక బిందెలో శంకరయ్య డబ్బు దాచి ఉంచిన ఉంటాడు. ఇదిగో ఈ 2 బిందెలు తీసుకొని ఒక కొత్త బిందె ఇవ్వు. మళ్ళీ రేపు రా. ఏంటమ్మా, ఇంకా పాత సామాన్లు ఉన్నాయా ఏంటి? ఈ పాత బిందెలకు కొత్త బిందె ఎలా వస్తుంది? వాటికి ఇదిగో ఒక చెంబు ఇస్తాను అంతే. వద్దులే బాబు, నా బిందెలు నాకు ఇచ్చేసేయ్. అలా కోప్పడకండి అమ్మగారు. ఈ చెంబుతో పాటు ఒక గ్లాస్ కూడా ఇస్తానులేండి. ఇంతకు మించి నేను ఇవ్వలేనండి. సరేలే, ఏదో ఒకటి ఇవ్వు. ఈ పాత బిందెలు మా ఇంట్లో ఎన్నో రోజులుగా ఉన్నాయి. సరే తీసుకెళ్ళు. ఒక చెంబు ఒక గ్లాసు ఇచ్చి పాత బిందెని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళి పాత సామాన్లు కొనే దుకాణానికి వెళ్ళిపోతాడు. ఇదిగో సేటు, వీటిని కొంచెం తూకం వేసి డబ్బు ఇస్తే నేను త్వరగా వెళ్తాను. ఏంట్రా ఈరోజు అంత హుషారుగా ఉన్నావు? పెద్ద మూట తీసుకొచ్చావే. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏంటి ఇంత తక్కువ ఇచ్చావు? ఒకసారి ఈ మూటని తూకం వేసి చూడండి. ఇంతకంటే ఎక్కువ డబ్బు రావాలి నాకు. ఈ డబ్బు వద్దు. ముందు ఆ మూట తూకం వేయండి. అది ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇదిగో ఈ 3 రూపాయలు తీసుకొని వెళ్ళు. మేము జనాల్ని మోసం చేసి వాటిని తీసుకొస్తుంటే మీరు మమ్మల్ని మోసం చేస్తాను సేటు గారు, భలేవారండి అని అంటాడు వింటి. ఆ పాత సామాన్ల వాడు డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఆ సేటు మూటలో నుండి తీసి సామాన్ను పక్కన పెడుతూ ఉంటాడు. ఏంటిది? ఈ బిందెలో ఏదో శబ్దం వస్తుంది. ఇందులో ఏదో సంచి ఉన్నట్టుందే. అందులో ఆ ఎర్రటి గుడ్డలో 10,000 రూపాయలు ఉండడం గమనిస్తాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంత డబ్బు ఈ పాత బిందెలో ఎవరు పెట్టి ఉంటారు? ఎవరో డబ్బును ఈ బిందెలో దాచిపెట్టి మర్చిపోయినట్టున్నారు. ఈ సత్తిగాడికి అమ్మేశారు. అది చూసుకోకుండా సత్తిగాడు కూడా నాకు అమ్మేశాడు. ఈ డబ్బు నాకు దక్కింది. అలా సేటు
ఆ డబ్బుని మళ్ళీ ఆ బిందెలోనే పెట్టి దుకాణం లోపలికి వెళ్తాడు. అదంతా గమనిస్తున్న ఒక దొంగ ఇదే మంచి తరుణం అని అనుకుని మళ్ళీ ఆ శెట్టి బయటకి వచ్చేలోపు ఆ బిందెలో ఉన్న డబ్బుని ఎత్తుకొని పోతాడు. అలా సంచిలో ఉన్న డబ్బుని దొంగలిస్తాడు. వెంటనే అక్కడికి శెట్టి వస్తాడు. ఆ సేటు బయటకు వచ్చి బిందెలో చూస్తాడు. ఏది, ఇందులో డబ్బుండాలే, ఇప్పుడే కదా ఈ బిందెలో పెట్టాను, ఇంతలో ఏమైంది? ఎవరో డబ్బును ఇందులో పెట్టినట్టు గమనించి దొంగిలించి ఉన్నట్టున్నారే, డబ్బు దొరికి చేయి జారిపోయిందే. అలా సేటు చాలాసేపు బాధపడతాడు. ఈరోజు నా పంట పండింది, వెంటనే జూదశాలకు వెళ్ళాలి. ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉంది, నన్ను ఓడించే వాళ్ళే లేరు. ఈ డబ్బు ఎలాగైనా సరే రెండింతలు చేస్తానంటూ మనసులో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆ దొంగ ఆ సంచి దారిలోనే ఒక చోట జారిపోతుంది. అది గమనించకుండా జూదశాల వరకు వెళ్ళిపోతుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సంచి ఎక్కడా అని తడుముకుంటాడు. అరే, ఏది, ఈ సంచి కనబడటం లేదు, అదే ఎక్కడో జారిపోయి ఉన్నట్టుందే. ఇప్పటికే రాత్రి సమయం అయింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళినా దొరికే అవకాశం చాలా తక్కువ. అదృష్టం దక్కినట్టే దక్కిపోయిందే. అయినా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. అలా కొంత దూరం వెళ్ళే సమయానికి ఒక పక్కన ఆ మూట కనబడుతుంది. ఈలోపు అక్కడికి పోలీసులు వస్తారు. ఏందిరా కాళీ, ఈ గడబిడ చేస్తున్నావేంటి? ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తున్నావా? నేను దొంగతనాలు మానేసి చాలా రోజులైందయ్యా. ఇక నేను కనబడితే చాలు దొంగతనం చేసినట్టేనా? దొంగతనం మానేశావా? సరేలే, ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళు, నీతో పని ఉంది. నాతో ఏం పనండి? కావాలంటే నన్ను వెతికి చూడండి, నా దగ్గర ఏమన్నా దొరికితే అప్పుడు స్టేషన్కి తీసుకెళ్ళండి. మాట్లాడకుండా ముందు మాతో రా, నీతో ఏదో మిస్ అయ్యి మాట్లాడాలంట, ఒకసారి రమ్మన్నాడు. అలా దొంగ ఎంత చెప్తున్నా వినకుండా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు శంకరయ్య ఇంటికి చేరుకుంటాడు. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని పిలుస్తుంది గంగ. ఏమిటే, కొత్త చెంబులా ఉంది, కొన్నావా ఏంటి? కొత్తదేనండి, కానీ డబ్బు పెట్టి కొనలేదండి. మన ఇంట్లో పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చేసి కొత్త చెంబు ఒక గ్లాస్ తీసుకున్నానండి. మంచి పని చేశావు, ఇంట్లో పాత సామాన్లు ఎక్కువైపోయాయి. సరేలే, లోపలికి పద. అలా లోపలికి వచ్చి పైన పాత బిందెలు పెట్టిన చోటలో చూస్తాడు. అక్కడ బిందె కనబడదు. ఏమిటి గంగ, అక్కడ ఒక పాత బిందె ఉండాలి కదా, ఏమైంది? కొంపదీసి అది కానీ పాత సామాన్ల వాడికి వేసేసావా ఏంటి? అబ్బా, ఇంత దానికి అంత గట్టిగా అరవాలా? అవునండి, ఒకటి కాదు 2 బిందెలు ఇచ్చేశాను. ఇప్పుడు ఏమైంది? అయ్యో, ఎంత పని చేశావే, కొంప ముంచావు కదే. ఆ పాత సామాన్లు కొన్నవాడిని ఇంతకుముందుకు ఎక్కడైనా చూసావా? లేదండి, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి వాడిని చూడడం. ఇంతకీ ఏమైందండి? ఆ పాత సామాన్ల గురించి అంత బాధపడిపోతున్నారు, ఏమైంది? అందులో ఏమైనా దాచిపెట్టారా ఏంటి? అదేమీ లేదులే, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే ఆ పాత సామాన్ల వాడికి ఇవ్వాలా అని అనుకుంటున్నా. సరేలే, నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు శంకరయ్య. అలా ఇంట్లో నుండి బయటకు వచ్చి మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతుంటాడు. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? చేయక ఒక్క దొంగతనం చేశావో, అది కూడా పిల్ల పెళ్ళికి అని చేశారు, అది కూడా మా అయ్యగారి దగ్గర దొంగతనం చేశాడు. కేవలం ఇలా చూస్తే ఇలా అయింది, చేసిన పనికి ఫలితం లేకుండా పోయింది. పైగా దొంగతనం చేశాను అన్న అపరాధ భావం నాలో ఏర్పడింది. గంగకు ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి చెప్పిన నాకు ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేశావు అని అంటుంది. సరేలే, అసలు ఏమి జరగనట్టు ఉంటే సరిపోతుంది. అలా శంకరయ్య మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అంత దొంగని పోలీస్ స్టేషన్లోనే ఉంచుకుంటారు. మరుసటి రోజు ఉదయం దొంగ ఆ ఉదయం స్టేషన్లో నుండి బయటకు వచ్చి నేరుగా మూత పడి ఉన్న దగ్గరికి వస్తాడు. కానీ సంచి అక్కడ కనబడదు. ఏంటి, అక్కడ సంచి రాత్రి ఇక్కడే ఉండాలి కదా, ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారు? అంత రాత్రి వేళ ఎవరికి ఆ సంచి సామాన్లు కనబడదే? నిన్న ఆ సంచి దగ్గర ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, అయితే ఆ సంచిని ఎలుకలే ఎత్తుకొని పోయి ఉంటాయి. ఇక్కడ ఎక్కడో ఆ సంచి ఉండి ఉండాలి, ఇక్కడ ఏదో అయితే ఈ గోడ అవతల ఉండి ఉండాలి, వెళ్ళి వెతికి చూద్దాం. అలా ఆ గోడ ప్రక్కన వెతుకుతూ ఉండగా గుబురుగా ఉన్న చెట్ల పొదల్లో కనబడుతుంది. అమ్మయ్య, సంచి దొరికిందిరా బాబు, ఇందులో డబ్బు కూడా అలాగే ఉంది. ఇక ఈ ఎలుకలు ఈ గోడ అవతల నుండి యువతలకి లాక్కొని వచ్చినట్టున్నాయి. ఇక త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా ఆ డబ్బుని బొడ్డులో పెట్టుకొని త్వరగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ పోలీసులు ఎదురవుతారు.
ఇదేంట్రా బాబు, ఈ పోలీసులు నన్ను ఇలా తగులుకున్నారే, ఇప్పుడు కనుక నేను బయటికి వెళ్ళాననుకో వాళ్ళకు అనుమానం వస్తుంది. పోనీ ఎదురే వెళ్తే నన్ను తనిఖీ చేస్తే తప్పకుండా ఆ సంచి దొరికిపోతుంది. ఈ సంచిని ఎలాగైనా సరే వీళ్ళకు దొరకనివ్వకుండా ఈ గోడ అవతల విసిరేస్తాను. మళ్ళీ వచ్చి తీసుకుంటానులే. ఏందిరా, ఏం తిరుగుతున్నావు? జమీందార్ వీరభద్రం గారి ఇంట్లో దొంగతనం చేయడానికి సూచాయిస్తున్నావా అని పోలీసులు అడగగా, ఏంటండి మీరు నా వెనకాలే తిరుగుతున్నారే? ఇప్పుడే కదా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాను. ఉదయం ఇంటికి వెళ్దామని ఈ దారిలో వెళ్తున్నాను. నన్ను వదిలేయండి, ఇంటికి వెళ్ళిపోతాను. సరే, చక్కగా ఇంటికి వెళ్ళు, లేదంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది. సమజైందా అని ఆ పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ డబ్బు సంచిని పోలీసులను చూడగానే తిండగా జమీందారి ఇంటిలో ఎక్కడైతే ఆ డబ్బు సంచి ఉంచారో ముందు అదే సంచిలో వెళ్ళి పడుతుంది. అది తిన్నగా వెళ్ళి జమీందారి ఇంటిలోకి చేరినందువలన ఇక ఆ డబ్బు దక్కించుకోవడం చాలా కష్టం అనుకుంటాడు ఆ దొంగ. దక్కి జారిపోయింది. ఇక్కడ చూస్తే కాపలాదారుడు చాలామందే ఉన్నారు. నేను గనక లోపలికి వెళ్తే నన్ను పోలీసులు పట్టి ఇవ్వడం ఖాయం. ఎందుకు వచ్చిన గొడవ, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అని అక్కడి నుండి ఆ దొంగ వెళ్ళిపోతాడు. అలా ఉండగా శంకరయ్య తాను చేసిన దొంగతనానికి పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తూ వచ్చాను. నేను అలా చేసి ఉండకూడదు. ఎలాగైనా సరే ఈరోజు జమీందార్ దగ్గర నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను. అలా శంకరయ్య బయలుదేరి జమీందారి గారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ దొంగ విసిరిన డబ్బు సంచి ఎక్కడి నుండి దొంగతనం చేయబడిందో అక్కడికి చేరి ఉంటుంది. ఈలోపు శేఖరుడు అక్కడికి వస్తాడు. ఏంటి, నిన్న నేను ఇచ్చిన డబ్బు అయ్యగారు ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నారే, లోపల పెట్టమని చెప్పాను. ఈలోపు జమీందారు గారు అక్కడికి వస్తారు. అయ్యా, నేను మీకు ఇచ్చిన 10,000 రూపాయలు మీరు ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నారు, లోపల పెట్టి చేయమంటారా? ఈ డబ్బు ఇక్కడే ఉండనివ్వు. ఒకసారి వెళ్ళి ఆ శంకరయ్యను నేను రమ్మన్నా అని పిలుచుకురా, కొంచెం మాట్లాడేది ఉంది. అలా శేఖర్ శంకరయ్య దగ్గరికి వెళ్ళి, శంకరయ్య, నేను జమీందారు గారు ఒకసారి రమ్మన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళు. ఏంటి, నేను దొంగతనం చేసిన విషయం జమీందారికి తెలిసిపోయిందా ఏంటి? ఆయన పిలిచి అడగకముందే నేనే ఈ నిజం ఒప్పుకొని ఉంటే బాగుండేది అలా మనసులో అనుకుంటూ జమీందారు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, దండాలయ్యా, అది నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నానయ్యా, మీరే రమ్మన్నారంటగా. ఏమీ లేదు శంకరయ్య, మీ కుమార్తెను రంగాపురం నర్సయ్య గారి అబ్బాయి చూశారంట కదా, ఆ అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందంట. నిన్న నేను రంగాపురం వెళ్ళినప్పుడు నాకు నర్సయ్య కలిసి చెప్పాడు. నాకు నర్సయ్య మంచి స్నేహితుడు. మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్తే నేను వారితో మాట్లాడతాను. అయ్యా, వారి సంబంధం మాకు ఇష్టమే, కానీ వాళ్ళు చాలా సంపన్నులు. అంత పెద్ద వారితో సంబంధం కుదుర్చుకొని అంత తాహత మాకు లేదు. కనీసం పెళ్లి చేయడానికి అయ్యే డబ్బు కూడా మా దగ్గర లేదు అయ్యా. మిమ్మల్ని డబ్బు అడుగుదామంటే ఇంతకుముందే మీకు 1000 రూపాయలు బాకీ ఉన్నాను. ఇంకా పెళ్ళికి అయ్యే ఖర్చు చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. అందుకే ఈ సంబంధం వద్దు అనుకుంటున్నాను. అలా నువ్వు ఆలోచించకు. ఆ అబ్బాయి గురించి నాకు తెలుసు, చాలా బుద్ధిమంతుడు. తన తండ్రి వ్యాపారం అంతా కూడా అతనే చూసుకుంటున్నాడు. ఈ తరపున పెళ్లి ఖర్చు అన్నీ నేనే చూసుకుంటాను. అయ్యా, మీరు అంతలా చెప్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానయ్యా. మంచి ముహూర్తం చూడమనండి. ఇదిగో ఈ సంచిలో 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు తీసుకొని వెళ్ళు, పెళ్లి ఖర్చులకు పనికొస్తాయి. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా, కానీ నేను ఈ డబ్బుని అని ఏదో చెప్పబోతూ ఉండగా శంకరయ్య జమీందారు మళ్ళీ ఇలా అంటాడు. ఈ డబ్బు నీకు అప్పుగా నేను ఇవ్వలేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. నీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? వెళ్ళి ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి, వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. నేను మంచి ముహూర్తం చూడమని నా నర్సయ్య గారికి కబురు పెట్టాలి. అలా శంకరయ్య సంతోషంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్తూ, దేవుడు ఇలాంటి అయ్యగారిని మోసం చేద్దామనుకున్నాని, చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా నయ్యం, నేను దొంగతనం గురించి చెప్పకుండా ఉండడం మంచిదైంది. లేకుంటే నా మీద ఉంచుకున్న నమ్మకం అంతా ఒక్క క్షణంలో పోయేది. ఇంతకీ నేను దొంగలించిన డబ్బు మళ్ళీ తిరిగి అక్కడికి ఎలా చేరిందో అర్థం కావటం లేదే. అలా శంకరయ్య తాను చేసిన తప్పు తెలుసుకుని జమీందారు దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. ఒక మంచి ముహూర్తాన తన కూతురి వివాహం చేసి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. చూసారా, దీన్ని బట్టి బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటంటే, ఏ రోజైనా ఎక్కడైనా సరే
నువ్వు చేసిన తప్పు అంటే నీ చేతులారా నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా నీ మనసు పసిగడుతుంది. ఇది తప్పు అని నీకు ఊహ హెచ్చరిస్తుంది. కాబట్టి నువ్వు నీ మనసు చెప్పింది చెయ్యి. ఒకవేళ ఇలాంటి తప్పు ఎవరి దగ్గరైనా నువ్వు చేసినట్లు ఉంటే క్షమించమని ఆ భగవంతుని దగ్గర వేడుకో. ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి పాపాలకు ఒడికట్టను అని చెప్పి ఆ భగవంతుడి దగ్గర క్షమాభిక్ష కోరుకో. వెంటనే నీకు ఆ భగవంతుడి కృప కలుగుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే వెంటనే శ్రద్ధ సబ్రి అని కామెంట్ చేసి ఈ కథని 10 మందికి అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి. మరొక మంచి కథతోటి మేము ముందుంటాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. అందరు బాగా